హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నెక్ డీప్ 13, 12 ఇంచీలు దాటి ఇట్లా ఉంటే షోల్డర్ జారిపోకుండా 40 సైజ్ బ్లౌజు ఏ విధంగా కట్ చేసుకోవాలో చెప్తాను. వెనక్కి థ్రెడ్లు కూడా పెట్టకూడదు. అలాంటప్పుడు మనకి షోల్డర్ జారిపోకుండా ఉండాలంటే నెక్, షోల్డర్ ఎంత పెట్టేసుకోవాలి, చంకదింపు ఎంత పెట్టేసుకోవాలని చెప్పేసి ఇప్పుడు ఈ బ్లౌజ్ కటింగ్ చేసి చూపిస్తానండి. వీడియో చివరి వరకు చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. సో వీడియో చూసే ముందు ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే చేసేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ వచ్చేసి 1 మీటర్ లైనింగ్ అనేది తీసేసుకోవాలండి. ఇది 40 సైజ్ బ్లౌజ్ అనమాట. కటింగ్ అనేది ఇప్పుడు చూపిస్తాను. అయితే తడిపి ఆరబెట్టుకోండి. కాటన్ది అయితే తడిపి ఖచ్చితంగా ఆరబెట్టుకొని ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇది మెయిన్ క్లాత్ అనమాట. సారీలో వచ్చిన బ్లౌజు. ఇది లైనింగ్ అనమాట. ఫస్ట్ లైనింగ్ కట్ చేసి మీకు చూపిస్తాను. దీనికి వచ్చేసి ఫోల్డింగ్ మన వైపు పెట్టేసుకొని ఓపెన్స్ ఎదురుగా పెట్టేసుకున్నాం కదండి. హెచ్చు తగ్గులు లేకుండా ఒక ఇట్లా లైన్ అనేది గీసేసుకొని ఇది కట్ చేసేయాలన్నమాట. అంటే మనము తడిపి ఆరబెడతాం కదా, ఖచ్చితంగా హెచ్చు తగ్గులు వచ్చేస్తాయండి. ఐరన్ చేసినా సరే ఈ క్లాత్ అనేది ఇట్లా తీసేయండి. స్ట్రైట్గా ఒక 1/2 ఇంచ్ వరకు మార్క్ చేసేసుకోండి ఖర్చు గురించి. తర్వాత వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ హైట్ తీసేసుకోండి. ఈ బ్లౌజ్ హైట్ వచ్చేసి ఎంత ఉందో ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు ఈ కొలకిచ్చే బ్లౌజ్ కూడా నేను కుట్టిందే. ఇది ఆల్రెడీ ఈ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది. మీరు ఒకసారి చెక్ చేయండి కావాలంటే. సో ఇప్పుడు వచ్చేసి ఈ హైట్ ఎంత ఉందో చెక్ చేసేసుకోండి. ఈ హైట్ వచ్చేసి ఖర్చుతో కలిపి 16 ఇంచులు అయితే వచ్చిందండి. ఇగోండి ఈ 16 ఇంచులు ఈ చివర కూడా మార్క్ చేసుకొని ఇట్లా లైన్ అనేది గీసేయండి. ఖర్చు లైన్ కూడా ఒకటి గీసేసుకోండి. ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎట్లా చూసుకోవాలో చెప్తాను చూడండి. ఇలా ఫ్రంట్ వైపు కూడా ఇట్లా చూసేసుకోవచ్చండి. ఇగోండి నీట్గా ఇట్లా పెట్టేసుకొని ఈ చివరి నుంచి ఇగోండి ఇట్లా ఈ విధంగా చూసుకోండి. ఒకవైపు అయినా చూసుకోవచ్చు. ఒకవైపు 10 వచ్చింది. లేదంటే బ్యాక్ సైడ్ చూడండి. మార్క్ చేసి మీకు చూపిస్తాను. ఈ సైడ్ కుట్లు ఉంటాయి కదండి. ఈ సైడ్ కుట్టు నుండి ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా, ఈ ఫస్ట్ కుట్టు వరకు ఒకసారి చెక్ చేసేసుకోండి. బ్లౌజ్ నీట్గా పర్చేసుకోండి. ఇగోండి నీట్గా ఇట్లా పెట్టేసుకొని ఎంత వచ్చిందో చూసుకోండి. 20 ఇంచులు అయితే వచ్చిందండి బ్యాక్ సైడ్. అంటే ఫ్రంట్ బ్యాక్ కలిపి 40 సైజ్ అనమాట. ఇది ఫోల్డింగ్ మీద 10కి ఇట్లా మార్క్ చేయాలి. ఇప్పుడు చెప్తాను చూడండి. ఇట్లా 10కి ఇట్లా మార్క్ చేసేసుకోండి. 4 ఫోల్డింగ్ మీద 10కి వస్తుంది కదా, ఇట్లా మార్క్ చేసుకున్నాక ఇప్పుడు నడుము కొలుచుకోండి. నడుము తాళ్ళు పట్టి వదిలేయండి. తాళ్ళు పట్టి వదిలేసి ఉక్స్ పట్టి వరకు కొలిస్తే ఎంత వచ్చిందో దాన్ని ఫస్ట్ డబుల్ ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఈ నడుము వచ్చేసి 34 సైజ్ అండి. చూసారు కదా, చెస్ట్ వచ్చేసి 40 సైజు, నడుము వచ్చేసి 34 అనమాట. కిందని డాట్స్ గురించి 1 ఇంచ్, అలాగే ఖర్చుకి అనమాట. ఖర్చుకి 1.5 లేదంటే 2 ఇంచెస్ మన ఇష్టమేనండి, అంతైనా పెట్టేసుకోవచ్చు. సో తర్వాత వచ్చేసి నడుము ఇగోండి ఇక్కడ నుంచి ఇలా చూసుకుంటున్నాను హైట్ అనమాట. సైడ్ని హైట్ ఎంత ఉందో ఒకసారి ఇలా చూసుకోండి. ఇలా చూడకపోయినా పర్వాలేదండి. చంకదింపు ఎంత పెట్టుకోవాలో దాన్ని చెస్ట్ లూజ్ బట్టి మనం చంకదింపుని అడ్జస్ట్ చేసుకోవాలి కదా, అలాగైనా మాకు చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి వీపు ఎంత పొడుగుందో చూసుకోండి. వీళ్ళు కొంచెం దింపమన్నారండి. అంటే ఫస్ట్ మనకి ఇచ్చే ఆది బ్లౌజ్ కాటన్ బ్లౌజ్ పైకి కొంచెం వచ్చేస్తుందని చెప్పేసి కొంచెం దింపమన్నారు. నేనైతే ఒక 1/2 ఇంచ్ వరకు దింపాను. ఇట్లా ఒక లైన్ గీసేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ నెక్ వచ్చేసి 2 ఇంచులు ఇచ్చాను అనమాట. కిందని 2.5 ఇంచులు అయితే ఇచ్చాను. స్క్వేర్ నెక్ అనమాట. స్క్వేరు ఇది హైట్ ఎంత వచ్చిందంటే దగ్గర 12 ఇంచులు దాటి వచ్చిందండి. ఈ 12 ఇంచుల హైట్ వచ్చేటప్పుడు పైన 2.5 అయితే పెట్టేసామనుకోండి, భుజాలు జారిపోతే కిందన 2.5 పెట్టేసుకునే పర్వాలేదు. పైన అయితే తగ్గించుకోవాలి. మనకి డీప్ ఎక్కువ అయ్యే కొలది పైన అయితే తగ్గించుకోవాలండి, పెట్టేసుకోవాలి. తర్వాత ఈ ఆది బ్లౌజ్లో షోల్డర్ ఎంత ఉందో దాన్ని ఖర్చుతో కలిపి మార్క్ చేసుకోండి. టోటల్గా నాకు ఎంత వచ్చిందంటే నెక్ షోల్డర్ కలిపి 5.5 వచ్చింది. ఇది 40 సైజు. నార్మల్గా 5.5 పెట్టేసుకోవచ్చు. కాకపోతే భుజాలు జారిపోతాయి అని చెప్పేసి నేనైతే కొంచెం తగ్గించాను అనమాట. అందుకోసం పైనుంచి అయితే చంకదింపు కింద 6 ఇంచులు అయితే ఫస్ట్ పెట్టానండి. పెట్టేసినాక స్ట్రైట్గా ఇట్లా లైన్ గీసాను. లైన్ గీసాక ఈ కార్నర్లోన 1.5కి అయితే మార్క్ ఇచ్చాను. అయితే ఇందాక ఒకసారి చూడండి. పైన నెక్ షోల్డర్ కలిపి 5.5 మార్క్ చేశాను కదా, కిందని దానికి 1/2 ఇంచ్ కలిపి పావు తక్కువ 6 ఇంచులు అయితే మార్క్ చేసేసి ఎల్ షేప్లో గీసానండి. అంటే హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే అలాగే వేస్తేనే వాళ్ళకి అడ్జస్ట్ అవుతుంది, లేదంటే వాళ్ళకి టైట్గా పట్టేస్తుంది. ఇప్పుడు ఇగోండి 1.5 కార్నర్లో ఇచ్చేసి రౌండ్ గీసాను కదా, ఇక్కడ ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చింది, 9 ఇంచెస్ వచ్చింది అనమాట. నార్మల్గా ఇలా కొలిస్తే 9 ఇంచెస్ వచ్చింది కదా. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసుకోండి. ఆది బ్లౌజ్ తీసేసుకొని ఇలా బ్యాక్ సైడ్ ఉంటుంది కదండి, అంటే ఫ్రంట్ వైపు కొలవకూడదు,
ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇట్లా కొలిచేసుకోండి. ఇలా నీట్‌గా పైన షోల్డర్ ఉంది కదా! ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇదిగోండి ఫస్ట్ కుట్టు ఉంది కదండీ! ఇక్కడ వరకు కొలిస్తే ఎంత వచ్చింది? 9.5 ఇంచీలయితే వచ్చింది. ఇందాక ఫస్ట్ అయితే నాకు 9 ఇంచులు వచ్చింది కదా! ఇప్పుడు ఈ 9.5కి మ్యాచ్ చేయాలి. ఇట్లా మ్యాచ్ చేయాలంటే ఒక పావు ఇంచు వరకు కొంచెం చిన్నదే దింపండి. దింపేసి మళ్ళీ 1.5కి ఇట్లా మార్క్ ఇచ్చేసి ఇలాగా రౌండ్ అనేది గీసేసుకోండి. స్కేల్‌తోనైనా గీసేసుకోవచ్చండి. లేదంటే నార్మల్‌గా హ్యాండ్‌తోనైనా గీసేసుకోవచ్చు. కొత్తవారైతే స్కేల్ ఉపయోగించండి. ప్రాక్టీస్ చేస్తే నార్మల్‌గా వచ్చేస్తది. సో, తర్వాత ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఖర్చు వదిలేసి కొలుస్తున్నానండి. ఖర్చు వదిలేసి కొలిస్తే 9.5 అయితే వచ్చేసింది. సో, ఇప్పుడైతే నేను 6.5కి మార్క్ చేస్తేనే నాకు ఈ ఆర్మ్ రౌండ్‌కి, చెస్ట్ లూజ్‌కి కరెక్ట్‌గా సెట్ అయిందనమాట. మీకైతే అర్థమైందే అనుకుంటున్నానండి. ఒకవేళ అర్థం కాకపోతే నాకైతే కామెంట్ చేయండి. మళ్ళీ వీడియో చేసి అయితే పెడతాను. సో, ఇక్కడ డాట్ వేసుకొని ఈ డాట్ నుండి కొంచెం లోపలికి ఒక హాఫ్ ఇంచ్ వరకు కర్వ్ తీసేసి ఇలాగ స్ట్రెయిట్‌గా లైన్ గీసేయండి. ఇక్కడేంటంటే నేను స్క్వేర్ నెక్కే ఉంచేస్తున్నానండి. ఇక్కడ రౌండ్ కాదు. ఒకవేళ మీకు ఇంకా రౌండ్ కావాలంటే ఏం చేస్తారంటే ఇందాక 2.5 పెట్టాను కదా! పావుతోక 3 పెట్టుకొని కిందని ఇట్లా గీసేస్తే సరిపోద్ది. ఇప్పుడు చూసారా ఇది 12 ఇంచీలు స్కేల్ కదా! కరెక్ట్‌గా వచ్చిందనమాట. ఇగోండి ఇట్లా మీకు కనిపిస్తుంది కదండీ! ఈ విధంగా. ఒకవేళ డీప్ ఎక్కువ ఉంటే పైన నెక్ దగ్గర అయితే తగ్గించుకోవాలండి. నెక్ బ్రాడ్ పెట్టేసామనుకోండి భుజాలనేవి జారిపోతాయి. మళ్ళీ వీళ్ళకి థ్రెడ్‌లు కూడా వద్దని చెప్పారండి. అందుకోసం వచ్చేసి నేనైతే నెక్ అనేది 2 ఇంచులు పెట్టాను. నెక్, షోల్డర్ కలిపి 5.5 అయితే ఇచ్చానండి. యాక్చువల్‌గా 5.5 పెట్టేసినా వీళ్ళకి సరిపోతది. కాకపోతే భుజాలు జారిపోతున్నాయి అని చెప్పేసి అంటున్నారని చెప్పేసి నేనైతే ఇట్లా పెట్టాను. ఇక్కడ చూడండి వీపు పొడుగనేది కొంచెం తగ్గించమన్నారనమాట. కిందకి పెట్టమన్నారు. నేనైతే ఇట్లా పెట్టేసానండి. సో, అయిపోయిందండి. ఇప్పుడు మనం మార్కింగ్ ఎలా చేసామో అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. ఇగోండి ఇలాగ. మీరు ఒకవేళ పైపింగ్ వేస్తామంటే కొంచెం జస్ట్ చిన్నది పైకి కట్ చేయండి. లేదంటే హెమ్మింగ్ చేసుకోవాలనుకోండి, అదే పట్టీ వేస్తాం కదా! పట్టీ వేయాలనుకోండి కొంచెం ఎక్కువ కట్ చేసేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు నేను ఎలా చెప్పానో అలాగే కట్ చేసేస్తే సరిపోతదండి. వాళ్ళకి ఫిట్టింగ్ అనేది కూడా బాగా కుదురుతది. ఈ 40 సైజ్ వాళ్ళకి. అంటే ఇంకా వాళ్ళకి బ్రెస్ట్ ఎక్కువుంది అలాంటప్పుడు పట్టేస్తది అంటే అప్పుడు మళ్ళీ కొలతలు మారుతాయండి. అప్పుడు నెక్, షోల్డర్ కలిపి 6 ఇంచులు పెట్టేసుకోవాలి. అందులోనే 2.5 నెక్ పెట్టేసుకోవాలి. మిగతాది షోల్డర్ కింద ఉంచేయాలనమాట. సో, మీకైతే అర్థమైంది అనుకుంటున్నానండి. ఇప్పుడు నాకు ఇచ్చే కస్టమర్ ఏమొచ్చి ఈ విధంగా చెప్పారు కాబట్టి నేను ఇట్లా కట్ చేసేసాను. ఒకవేళ మీకు ఇంకా 40 సైజ్ అయినా సరే వాళ్ళకి బాడీ అనేది ఎక్కువ ఉన్నటప్పుడు నెక్, షోల్డర్ కలిపి 6 ఇంచులు పెట్టేసుకోండి. అందులో నెక్ 2.5 తీసేసుకొని మిగతాది షోల్డర్ ఉంచేసుకున్నా పర్వాలేదు. సో, తర్వాత వచ్చేసి హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ అయితే ఒకవైపు పైన 2 లేయర్స్‌కి జాయింట్ పడేటట్టుగా అయితే నేను ఇట్లా పైకి కొంచెం క్లాత్ అనేది ముందుకు లాగి ఫోల్డింగ్ చేసేసాను. 2 హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇగోండి ఆది బ్లౌజ్ తీసుకున్నారు కదా! ఇట్లా పెట్టేసుకోండి. ఇట్లా పెట్టేసుకొని ఖర్చుతో కలిపి ఇట్లా చూసుకోండి లూజు. అలాగే ఆర్మ్ రౌండ్ ఇట్లా మార్కింగ్ అనేది ఫస్ట్ చేసి తీసేయండి. తర్వాత మనము కొంచెం కోల్చుకొని కూడా పెట్టేసుకోవచ్చు. నార్మల్‌గా వీళ్ళకైతే 3.5 అనేది చంకదింపు పెట్టేస్తే సరిపోతది. ఇగోండి హైట్ ఇలాగ ఈ చివర కూడా ఒక హైట్ గీసేసుకోండి. ఎందుకంటే మనకి ఫస్ట్ ఒక షేప్ వచ్చిందనుకోండి అందులోనే హ్యాండ్ అనేది డ్రా చేయాలి. అందుకోసం అనమాట. పైనుంచి అంటే వీళ్ళ ఆర్మ్ రౌండ్ అనేది 9 దాటుంది కదండీ! అందుకోసం 3.5 ఇంచులు ఇలా పెట్టేసినా పర్వాలేదు చంకదింపు అనేది. సో, ఇట్లా ఒక లైన్ గీసేయండి. గీసేసినాక ఏం చేస్తారంటే ఇట్లా క్రాస్‌గా ఇట్లా పెట్టేసుకోండి. 9.5 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. ఆర్మ్ రౌండ్ ఎంతుందో అట్లా మార్క్ చేసుకోండి. హ్యాండ్ లూజ్ అలాగే ఖర్చు యాడ్ చేసేసుకోండి. అయితే ఈ పైన 1.5 ఇంచెస్‌కి పెట్టేసుకోండి. 1.5 ఇంచెస్ పెట్టేసుకొని షేప్ అనేది ఇట్లా ఇచ్చేయండి. ఇప్పుడు నేను వీడియోలో చూపించాను కదా! గీసేసి ఈ విధంగా షేప్ అనేది గీసేసుకున్నారనుకోండి, అక్కడ హ్యాండ్ దగ్గర ముడతలు రాకుండా ఉంటాయన్నమాట. ఇగోండి ఇట్లా అనమాట. ఇట్లా గీసేయండి. లేదు ఒకవేళ హ్యాండ్‌తో రావట్లేదంటే కర్వ్ స్కేల్ ఉపయోగించండి. మీకొచ్చేస్తది. సో, చూడండి మనం ఏ విధంగా మార్క్ చేసామో అదే మార్కింగ్ మీద ఇలా కట్ చేసుకొనైతే వచ్చేయండి. ఇక్కడ ఒక కట్ పెట్టేసుకోండి. ఈ ఎక్స్ట్రా క్లాత్ తీసేయండి. దీనికైతే జాయింట్ పడతదండి. చాలా ఎక్కువే క్లాత్ అనేది జాయింట్ పడతది. కాకపోతే 4 పీసులకి జాయింట్ చేసే బదులు 2 పీసులు పైన 2 లేయర్స్ జాయింట్ చేస్తే సో, మనకి టైం కూడా సేవ్ అవుతదండి.
తర్వాత లో కటింగ్ తీస్తానండి జాయింట్ వేసాక. సో, నెక్స్ట్ వచ్చేసి ఇగోండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేస్తున్నాను చూడండి. ఫ్రంట్ పార్ట్‌కొచ్చేసి మనకు మిగతా క్లాత్ ఉంది కదండీ! అంటే హ్యాండ్స్, బ్యాక్ పార్ట్ తీసాక మిగతా క్లాత్‌ని ఇట్లా వేసేసుకొని, ఈ బ్యాక్ పార్ట్ అనేది ఇట్లా క్రాస్‌గా వేసేసుకోండి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా! ఈ విధంగా క్రాస్‌గా వేసేసుకొని, అడ్జస్ట్ చేసుకోండి ఏ విధంగా వస్తుందని చెప్పేసి క్రాస్‌గా అయితే వేయండి. తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఇట్లా తీసేయండి. అంటే బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అలాగే మార్క్ చేసేసాక తీసేసినాక ఏం ఇక్కడ అటు ఖర్చులు కొంచెం కొంచెం చిన్న జాయింట్లయితే పడతాయిలెండి. ఫస్ట్ చంకలోన ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇట్లా గీసేసుకోండి. లో కటింగ్ అనమాట. తర్వాతొచ్చేసి బ్లౌజ్ తీసేసుకోండి. ఆది బ్లౌజ్ తీసేసుకొని ఫ్రంట్ నెక్ డీప్ ఎంతుందో ఒకసారి చెక్ చేసేసుకోండి. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి నీట్‌గా ఈ విధంగా పెట్టేసుకొని ముందు వైపు నుంచి ఇట్లా చూసుకోండి. ఇక్కడ నుంచి ఇలా క్రాస్‌గా చూస్తే 6.5 ఇంచీలు వచ్చిందనమాట. నేను ఖర్చుతోని కలిపి 6.5 అయితే పెడుతున్నానండి. మరీ కిందకైతే వద్దని చెప్పారు. అందుకోసం లేదంటే వీళ్ళకి 7 ఇంచులు పెట్టైనా పర్వాలేదు. సో, నేనైతే ఫ్రంట్‌కి నెక్ అనేది అంటే హెవీ బ్రెస్ట్ ఉన్నోళ్ళకి కిందికి జారిపోయినట్టు ఉండకుండా ఉండాలంటే కొంచెం మీదకి పెట్టేసుకుంటే సరిపోద్ది. రౌండ్ అనేది ఈ షేప్‌లో ఇచ్చేయండి. తర్వాత 4 హుక్స్ వరకు ఇట్లా మార్కింగ్ చేసేయండి. ఫ్రంట్ పొడుగు ఎంతుందంటే పైన ఖర్చు దగ్గర నుంచి ఇట్లా చూసుకోండి. చూసుకొని ఇక్కడ ఖర్చుతో యాడ్ చేసేసుకోండి. టోటల్‌గా ఎంతొచ్చిందంటే ఖర్చుతో కలిపి 13.5 ఇంచీలయితే వచ్చిందండి. ఇట్లా స్ట్రెయిట్‌గా ఒక లైన్ గీసేసుకోండి. సో, చూసారు కదా! ఈ విధంగా లైన్ గీసేసుకున్నాక తర్వాత ఇక్కడ నుంచి ఇట్లా చూసుకోండి. అంటే డాట్ ఇట్లా క్రాస్‌గా చూసుకుంటే మనకు అర్థమైపోద్ది. ఇలా స్ట్రెయిట్‌గా 2.5 వస్తది. క్రాస్‌గా 3 ఇంచీలు వస్తదండి. తర్వాత డాట్‌కి గ్యాప్ వచ్చేసి ఒకటింపావు అంటే 2.5 ఇంచీలనమాట. హైటు 2.5 ఇంచీలు. తర్వాత ఇలాగా షేప్ అనేది ఇచ్చేయండి. కొంచెం లాప్ సైడ్ ఇట్లా ఇచ్చేస్తే సరిపోతది. సో, నెక్స్ట్ వచ్చేసి ఈ సైడ్‌ని గూడా ఒకసారి చూసుకుంటున్నాను. హైట్ సరిపోతుందా లేదని చెప్పేసి. ఎందుకంటే సైడ్‌ని ముడతల్లాగా రాకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే చిన్న చిన్న టిప్స్ అయితే ఖచ్చితంగా పాటించాలండి. మనం కటింగ్ చేసినప్పుడు ఎలాంటి టిప్స్ పాటించామో స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా టిప్స్ పాటిస్తేనే మనకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది కుదురుతది. ఇగోండి ఫ్రంట్ అయితే ఈ విధంగా ఉందనమాట. రౌండ్ వచ్చేసి మనకి ఇంకా రౌండ్ ఎక్కువ కావాలనుకోండి లోపల సైడు పైన 2 ఇంచులు పెట్టినప్పుడు కిందన పావుతక్కువ 3 ఇట్లా పెట్టేసి రౌండ్ తీసేసుకుని పర్వాలేదు. నేనైతే దీనికి హెమ్మింగ్ ఏం చేయనండి. నార్మల్‌గా లోడింగ్ పైపింగ్ వేసేస్తాను. అందుకోసం సేమ్ ఎంతుందో అంతే మార్క్ చేసి అయితే నేను కట్ చేసేస్తున్నాననమాట. సో, చూసారు కదండీ! ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవచ్చు. అయితే ఈ బ్రెస్ట్ సైజుని బట్టి కూడా ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేయాలండి. ఒక్కొక్కళ్ళకి ఇప్పుడు ఇది జాకెట్ ఎంత 16 ఇంచీలు వచ్చింది కదా! హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఫ్రంట్ అయితే కనీసం 15.5, 16 ఇంచులు కూడా వచ్చేస్తదండి. వాళ్ళకి సెట్ అయిపోతది. మనం కుట్టేసరికి సెట్ అయిపోతది. సో, అలా కట్ చేస్తేనే వాళ్ళకి ఫిట్టింగ్ అనేది కుదురుతదండి. అందరం కూర్చుంటది చెస్ట్ అనేది. లేదంటే పట్టేసినట్టు ఉంటది. అందుకోసం చూసుకోండి. హెవీ బ్రెస్ట్ ఉన్నోళ్ళకి మాత్రం ఫ్రంట్ పార్ట్‌లో కటింగ్ ఖచ్చితంగా మనము చూసుకోవాలి కట్ చేసేటప్పుడు. సో, ఇదిగోండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేస్తే మిగతాది ఇక్కడ కిందన ఉంది కదా! ఇది షేప్ బెల్ట్. ఈ షేప్ బెల్ట్ అనేది మనం తర్వాత రెడీ చేసి పెట్టేసుకోవడమే. మెయిన్ క్లాత్ సేమ్ ఇప్పుడు మనం లైనింగ్ అయితే కట్ చేసేసాను కదండీ! మెయిన్ క్లాత్ పెట్టేసి కట్ చేసుకుంటే అయిపోద్ది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.